అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సంగీత. యాక్సిడెంట్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను కనుక కాపాడగలిగినట్లయితే మీకు 25,000 రూపీస్ నగదుతో పాటు ఒక ప్రశంసా పత్రాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయబోతుంది రహవీర్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం. ఇది గతంలో ఉన్నప్పటికీ కూడా ఇంత ప్రైజ్ మనీ అనేది ఎక్కువగా లేదు, కానీ ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటే మనకెందుకు రిస్క్ అని చెప్పేసి వదిలేసే వారిని మనం చూస్తూ ఉన్నాం కదా. అలా కాకుండా మీరు ఎప్పుడైనా ఆ దారి వెంట వెళ్తున్నప్పుడు ఏదో ఒక కారణం చేత వారు బాగా యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోయినట్లు అయితే దగ్గర ఏ హాస్పిటల్ అయితే ఉంటుందో ఆ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కరెక్ట్ సమయంలో అందించే విధంగా కనుక తీసుకెళ్తే వారు కనుక కరెక్ట్ టైంకి చేరుకొని ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చారనుకోండి, మీకు ఖచ్చితంగా అది గుర్తించేసి మీకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక సర్టిఫికేటు, తర్వాత 25,000 రూపీస్ క్యాష్ ఇది కూడా ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టింది, దీన్ని ఇంకా కొంచెం మెరుగు చేసేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లను కూడా చేయబోతుంది. అంటే మనం చూస్తూ ఉంటే ఎక్కువగా ఇవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో యాక్సిడెంట్స్ కానివ్వండి, తర్వాత అంటే 3-4 ఆ సమయంలో జరుగుతాయి. తర్వాత రద్దీగా ఎప్పుడైతే ఉంటుందో ఇంటికి వెళ్ళాలి స్పీడ్గా అని చెప్పేసి ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కానివ్వండి, తర్వాత ఆఫీస్కి వస్తున్నప్పుడు సమయంలో కానివ్వండి, ఇలాంటి టైంలలో మనం మంచి వేలో వెళ్తున్నప్పటికీ కూడా ఎదురు నుంచి ఎవరో ఒకరు వచ్చేసి మనల్ని ఢీకొట్టడము, తర్వాత కింద పడిపోగానే వెహికల్ స్పీడ్గా వస్తున్న వెహికల్ టచ్ చేయడము, లేదంటే బ్రేకులు సరిగ్గా పనిచేయక, ఇలాంటివన్నీ కొన్ని కారణాల వల్ల యాక్సిడెంట్స్ అనేవి ఏదో ఒక కారణంగా ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. మనకెందుకులే, ఎందుకు రిస్క్, పోలీసులు ఫోన్లు చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత ఏదైనా జరిగితే మనకు ప్రమాదం చోటు చేసుకుంటుంది, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇది మేము పట్టుకోము, మాకు అసలు ఇది మేము తీసుకోలేము, పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయాలి అని చెప్పేసి మీరు భయపడాల్సినంత అవసరం అయితే ఇక మీదట లేదు. ఎందుకంటే దీని పట్ల యాక్సిడెంట్ విషయంలో పట్ల కనుక మీరు ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడగలిగితే మంచి సర్టిఫికేట్, డబ్బులు, దాంతోపాటు ఇకపోతే వారు కాపాడినందుకు మంచి కృతజ్ఞతాభావంగా ఉంటారు. ఇకపోతే ఇవన్నీ కూడా గతంలో చాలా యాక్సిడెంట్ జరిగినాయి, వదిలేసేవారు, అంటే ఎందుకు రిస్క్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు అలా లేదు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారిని పట్టుకోకుండా మీకు అవసరం లేదండి, ఖచ్చితంగా పోలీసులు రావాలి, అది యాక్సిడెంట్ కేసు మేము తీసుకోమని చెప్పేసి వాళ్ళు కూడా అనడానికి లేదు. కంపల్సరీగా వారు ఏ హాస్పిటల్, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే ఒక యాక్సిడెంట్ కేసుని కనుక వెళ్ళినట్లయితే ముందుగా చికిత్స అందించాల్సిందే. దాని తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళ టర్మ్స్ ప్రకారంగా అందించేసి వారిని పిలిచి వారికి కేసు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు దాన్ని బట్టేసి ఇది యాక్సిడెంటా కాదా, ఎవరైనా ఇంటెన్షనల్గా వారిని ఢీకొట్టడం జరిగిందా, లేదంటే ఎవరైనా దాడి చేయడం జరిగిందా, ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి తెలుసుకుంటారు. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందా లేదా అనేది పోలీసులు డిసైడ్ చేసే పని, అదంతా కూడా తర్వాత చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రము మీరు ఎప్పుడైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు కార్లు పెద్ద ప్రమాదాలు చేసుకుంటూ ఉంటాయి. అంటే హైవేస్లలో కానివ్వండి, మెయిన్ సిటీస్లో కానివ్వండి, ఇలా కింద పడిపోయిన తర్వాత చుట్టూ గుమిగూడి ఫొటోస్, వీడియోస్, లేదంటే ఇన్ఫర్మేషన్ అందించడం ఇలాంటివి చేస్తుంటారు కదా. అలా కాకుండా ఇమీడియట్గా వెహికల్స్ తీసుకొచ్చేసి, లేదంటే ఏదైతే అంబులెన్స్ ఉంటుందో దానికి ఫోన్ చేసేసి దగ్గరలో హాస్పిటల్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత దానికి ఒక చికిత్స అయిపోయేంత వరకు కూడా, అంటే వారికి ట్రీట్మెంట్ ప్రైమరీగా అందించే ట్రీట్మెంట్ ఉంటుంది కదా, దాని వరకు మీరు ఉండండి. ఉన్న తర్వాత మీ డీటెయిల్స్ అక్కడ పాస్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు వారు చూసిన తర్వాత మీకు వారి నెంబర్ తీసేసుకొని అక్కడి నుంచి మీరు వచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు గనక ఇలాంటివి చేస్తే రహవీర్ అనే పథకం కింద మీరు మంచి భారతీయునిగా, మంచి పౌరుడిగా, ఒక ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా మంచిగా ఒక 25,000 రూపీస్ క్యాష్ మనీ, దాంతోపాటు ఒక సర్టిఫికేట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందరి ముందు కూడా చాలా గ్రేట్గా మనకు ఒక ప్రైడ్గా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే వావ్, నేను ఇంత మంచి పని చేశానా అని చెప్పేసి. అందుకోసమని తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనిపైన చాలా వరకు మంచి ఏర్పాట్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఉన్న దానికంటే కూడా ఇంకా కొంచెం మెరుగుపరిచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేసే విధంగా కూడా ముందుకు స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడ దీనికి సంబంధించింది ఎలా అంటే ఇప్పుడు చేసిన తర్వాత మనం ఎవరమో ఏంటో తెలుస్తుందంటే దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఎలా ఏంటి అనేది కూడా ఇంకొక కొన్ని రోజుల్లో కూడా మన ముందుకు తీసుకురానుంది గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఈ విషయంలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని తెలంగాణ ఇక్కడ కూడా పెట్టాలి, తెలంగాణలో కూడా పెట్టాలి, యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయాలి, సిగ్నల్స్ దగ్గర రూల్స్ పాటించాలి, ఏదైతే మనము ఏవైతే ట్రాఫిక్
ఉల్లంఘనలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టాలన్న ఉద్దేశం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంప్లిమెంటేషన్ అనేది త్వరలోనే రాబోతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు